తీర్చుచున్న దేవా, మా అక్కర్లను తీర్చుచున్న దేవా, మాతో నడిచే దేవా, పరలోకమిచ్చువాడా, నిత్య జీవమిచ్చువాడా, దేవానికి స్తోత్రం 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 దేవానికి నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. యేసయ్యందు నేను జయిస్తాను కానీ ఓడిపోను. యేసు రక్తమే నాకు విజయము. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నేను బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదును, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును. నేను అనాథని కాను. యేసయ్య నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయుడు. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు గౌరవించెదను. నేను దేనిని గూర్చి చింతపడను గాని యేసునందు ఆనందించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా దేవుని స్తోత్రం 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 మన మధ్యన ఆనందం గారు ముందుకు వచ్చి వాక్యం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతారు. అందరూ కలిసి ఒక వచనం చేయనప్పుడు మరొక వచనాన్ని మీరు పలకాలి. ప్రశ్న అలా పలికినప్పుడు దేవుని వాక్యంలో శక్తిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. కీర్తన గ్రంథము అందరం తిరుగుతాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో కలిసి అందరూ చెప్పండి. అలా మీరు పలుకుతూ అలాగే వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మీరు అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. అందరూ కూడా ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకున్నాం. దేవుని వాక్యము సజీవం కలిగిందై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము జీవితాలను మార్చగలిగిందై ఉంటుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు నేను చదువుతాను, దాంట్లో 2వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వచనం చదువుతాను, దాని తర్వాత మీరు 2వ వచనం చదవాలి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని నీవు కృపాక్షేమమును నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. రిపీట్ చేద్దాం. అందరూ కలిసి ఈ వచనాన్ని గంభీరంగా చదువుదాం. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు నీకు కాపరి? యెహోవా. యెహోవా మనకి కాపరి. కనుక మనకి లేమి అంటే కొదువ ఉండదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కొదువు ఈ రోజు వచ్చినా సరే దేవుడు మీకు కాపరిగా ఉండి ఒక గొర్రెలను ఆ గొర్రెల కాపరి ఎలా చూసుకుంటాడో మీ జీవితాలను ఆయన చూసుకుంటాడు. ఆయన మీకు ఏ కొదువు లేకుండా చేస్తాడు. దేవుడే మనకి కాపరిగా ఉంటే మనకి ఏ తక్కువ అవుతుంది, ఏ పొదువు అవుతుంది? ఈరోజు నీ జీవితంలో ఇది నాకు తక్కువ, ఇది నాకు పొదువుగా ఉందని అనుకుంటున్నావా?
అయితే నువ్వు జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చావు, జీవం కలిగిన దేవుని మాటలు వింటున్నావు. ఆ మాటలు నేను బాగు చేస్తాయి, నీ జీవితాన్ని వెలిగిస్తాయి, నీ బ్రతుకుని నడిపిస్తాయి. ప్రజలు నమ్మిన వారు గట్టిగా దేవానికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక సాంగ్ పాడుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, పరమున చేరకనే వెళ్ళేదా, పరమున చేరకనే వెళ్ళేదా, ఆరోగ్యమని సాగేదా, సాగేదా యేసునితో జీవిత కాలమంతా, సాగేదా యేసునితో జీవిత కాలమంతా. ఎవరితో? సాగేదా యేసునితో. గట్టిగా చెప్తాం. నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో. లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన, కఠినురాలతో నన్ను కొట్టిన, కఠినురాలతో నన్ను కొట్టిన, చాలువలే సాగేదా, సాగేదా యేసునితో, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరకనే వెళ్ళేదా, పరమున చేరకనే వెళ్ళేదా, స్టెఫను వలె సాగేదా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. ఎవరితో? సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు ముందు సముద్రము, వెనుక శత్రువు ముందు సముద్రము, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తల్లి విరచిన, తల్లి మరచిన, తల్లి విరచిన, బంధువులను వెలివేసిన, బంధువులను వెలివేసిన,
బలవంతునిగా సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకతీస్తే చావైన మేలే బ్రతుకతీస్తే చావైన మేలే క్రీస్తుకు అత సాక్షిగా మారేదా క్రీస్తుకు అత సాక్షిగా మారేదా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా 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 లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన కఠినుల రాళ్ళతో నన్ను కొట్టినా కఠినుల రాళ్ళతో నన్ను కొట్టినా శ్రమను వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా పరమున చేరకని వెళ్ళెదా పరమున చేరకని వెళ్ళెదా ఆలోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా అందరూ పాడదాం నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా ఎవరితో నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా హల్లెలూయా ఎవరితో సాగుతాం ఎవరితో సాగిపోవాలి గుర్తుపెట్టుకో నీ జీవితం నువ్వు ఒంటరిగా ఉండట్లేదు నీ జీవితం నువ్వు ఒంటరిగా నడవట్లేదు నీతో యేసయ్య ఉన్నాడు హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి చెప్పండి మీతో యేసయ్య ఉన్నారని మీలో యేసయ్య ఉన్నారు. మీరు ఒంటరి వారు కాదని చెప్పండి ఒంటరి వారు కాదు. మీ కష్టాల్లో యేసయ్య ఉన్నాడు మీ కష్టాల్లో యేసయ్య ఉన్నారు. మీరు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బందులు యేసయ్య ఉన్నాడు మీరు ఇబ్బంది పడుతున్నారా మీ ఇబ్బందులు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు మన ఏ ఇబ్బందులో వెళ్తామో దాంట్లో ఆయన వస్తాడు హల్లెలూయా. మన సముద్రంలో నడిస్తే యేసయ్య కూడా ఎక్కడ నడుస్తారు మనము గుడారంలో ఉంటే గుడారం అంటే ఏంటి టెంట్లు ఆ రోజుల్లో టెంట్లు వేసేవాడు ఆ రోజుల్లో టెంట్లు వేసినప్పుడంట దేవుని ప్రజలు టెంట్లో ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నారు టెంట్లోనే ఉన్నారు హల్లెలూయా. ఆ రోజు దేవుని ప్రజలు అగ్నిగుండంలో త్రోయబడితే యేసయ్య బయట ఉండలేదు మీరు అగ్నిగుండంలో ఉంటే నేను కూడా ఎక్కడ ఉంటాను
అగ్నిగుండంలోకి ఉంటానని అగ్నిగుండంలోకి వచ్చాడు. హల్లెలూయా. తన భక్తుడు సింహపు బోన్లో ఉంటే, ఏ బోన్లో? సింహ బోన్లో. మనుషులు కాదు, అక్కడ చుట్టూ ఎవరు ఉన్నారు? సింహాలు ఉన్నాయి. సింహాలు ఉన్నాయి, ఆకలితో ఉన్న సింహాలు. ఆ సింహపు బోన్లో ఎవరు లేకపోయినా తన భక్తులు ఉన్నప్పుడు దేవుడు ఆ సింహ బోన్లోకి వచ్చాడు. హల్లెలూయా. ఇద్దరు ప్రజలు సముద్రంలో నడుస్తూ వెళ్తే ఆ ఎర్ర సముద్రము మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీతో ఉంటాడు. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవా నాతో రా అంటే చాలు, ఆయన నీతో వస్తాడు. ఆయన వస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దానియేలుతో దేవుడు అంటే సింహాలు ఏ హానియు చేయలేకపోయాడు. ఇజ్రాయెల్తో దేవుడు నడిస్తే సముద్రము ఇజ్రాయెల్ను ముంచలేకపోయింది. హల్లెలూయా. శత్రువుతో, మెషకుతో, అబేద్నెగోతో దేవుడు అగ్ని గుండములో ఉంటే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. హల్లెలూయా. దేవుడు ఉంటే ఏం జరుగుతుంది? ఎంత కష్టమైనా సరే నువ్వు దాన్ని జయిస్తావు. హల్లెలూయా. దానిలో నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటావు, హల్లెలూయా. నువ్వు జయిస్తావు. హల్లెలూయా. దేవుడు నీకు తోడే ఉంటాడు. హల్లెలూయా. వాటిని నీకు అనేక అనుభవాలు నేర్పిస్తాడు. హల్లెలూయా. తర్వాత నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు నమ్మిన వారు గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు వారి నామములో మీ అక్కర్లన్నీ తీరిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు మనము ఏమనుకుంటున్నామో అని చూస్తాడు. చెప్పండి, మనలో ఆలోచన పుట్టక మునిపే ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నాం అంటే దేవుని కన్ని మన దేవుని సన్నిధి మీద మనం ఆరాధిస్తున్న దేవుని మందిరం మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయన గమనిస్తూ ఉంటాడు. నా ప్రజలు ఏం చేస్తున్నారు, నన్ను ఎలా కనపరుస్తున్నారు, నా మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆయన చూస్తాడు, వస్తాడు, నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. మర్చిపోయడానికి ఆయన అప్పనమ్మకస్తుడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన మధ్యన కుమారి గారు వస్తారు, ఆరాధన నడిపిస్తారు. అందరూ ఒక 2 నిమిషాలు వేసి ఉంచుదామమ్మా. ప్రభు అయిన దేవుని నామాన్ని మనము కీర్తిద్దాం, ఆరాధిద్దాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. 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 అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తి ప్రభుని మాత్రమే ఆరాధిద్దామండి. ప్రభుని మాత్రమే సంతోషిద్దాం. ప్రభుని బట్టి మనం ఆనందంగా, మన అతిశయం యేసే బట్టే ఉండాలి, మన తలంపులు యేసే బట్టే ఉండాలి, మన ఆనందం అంతా కూడా పరిశుద్ధమైన దేవుని బట్టే మాత్రమే ఉండాలి. ఏ అతిశయం కూడా మనలో ఏది కూడా క్రీస్తును కలిగిన ఒక అతిశయం తప్ప, యేసును కలిగిన ఒక అతిశయం తప్ప ఇంకే అతిశయం మనలో ఏది ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు ప్రభుని వైపు ఎత్తి ఆరాధన ప్రతి ఒక్కరు కూడా పాడుకుందామండి. ప్రతి ఒక్కరు పాల్గొవాలి ఈ ఆరాధనలో. ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా 2 కళ్ళు మూసుకొని ప్రభు చేతుల పైకెత్తి ఆరాధనలో పాల్గొందాం.
స్తుతి ఆరాధన ఆత్మస్వరూపి దేవుడా అపరంజిని పోలినవాడా ఆత్మస్వరూపి దేవుడా అపరంజిని పోలినవాడా అదృశ్య రూపుడా ఆలోచనకర్త బలవంతుడవగు దేవా నన్ను విడువని తండ్రి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి సింహాసనాసీనుడా ఆదియు అంతము నీవేగా స్తుతి సింహాసనాసీనుడా ఆదియు అంతము నీవేగా ఆది సంబోధుడా శాంతి స్వరూపుడా నమ్మదగిన దేవా నన్ను విడువని తండ్రి స్తుతి అందరూ చెప్పాలండి అందరూ చెప్పాలి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన పూజనీయుడా ఆరాధ్య దైవమా పూజనీయుడా ఆరాధ్య దైవమా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పూజనీయుడా ఆరాధ్య దైవమా పూజనీయుడా ఆరాధ్య దైవమా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేతులు పైకెత్తి అందరూ కూడా స్తోత్రం 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 హల్లెలూయా 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 చేతులు పైకెత్తి గంభీరతతో దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా 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 సంతోషంగా ఉన్నాం మరి ఎక్కువ గంభీరమైన స్వరంతో దేవా నీకే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 అందరూ దైవ భక్తితో అందరూ కూడా వాక్యాలు ఉందామని దేవదాసుల వాక్యాలు నిలబడుతున్నారు ఎవరు ప్రేరేపిస్తారో వాక్యం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామండి హల్లెలూయా 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 ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ అందరూ కూర్చోండమ్మా అందరూ కూర్చోండి ప్రైజ్ ది లార్డ్ అందరూ కూర్చోండి వాక్య పలిక కోసం
ప్రేమ పట్టణంలో ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుల మంగళానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అవును దేవా. రక్షించిన వారమంతా కాచి కాపాడి వారిలో మమ్మల్ని సంచులు నిలబెట్టి అవును. మీ సంతానం మమ్మల్ని తోడుకొచ్చి ఇచ్చిన అవకాశము ధన్యత బట్టి నీకు స్తోత్రము చెల్లించుకొనుచున్నాము ప్రభా. అవును ప్రభా. పాటల్లో మీరు మహిమ పొందినారు, స్తుతుల్లో మీరు మహిమ పొందినారు, ఆరాధనలో మీరు మహిమ పొందినారు. ఈయన దాస్తుల వాక్యంలో వెళ్ళబోతుండగా ప్రభా, అవును. ఈయన దాస్తుల సిలువ చాటున వరకు వచ్చే ప్రభా, అవును. మాతో అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఇది నాన్న మాతో ఏమి మాట్లాడబోతున్నావు ప్రభా, అవును. నిన్ను వాక్యం మరియు స్థిరపరచమని మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. వాక్యం ముక్కులంతలుగా అరుగుతుందిగా నూరుతులు ఫలింపచేయండి. అవును. ఏ ఒక్కరు కూడా అవిధేయత ఉండకుండా ప్రభా, అవును. వాక్యములకు లోబడే స్వభావం మాలో దయచేయండి. అవును దేవా. వాక్యాన్ని వెంబడించే బ్రతుకులు మాకు దయచేయండి. వాక్యానుసారంగా నడిచే జీవితాలు మాకు దయచేయండి. జీవితాలు ప్రభాని దాస్తుడికి మంచి ఆరోగ్యంతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి. దీనదాసు ఎవరి కాలం కాడి మోచుడుగా పరిచయంలో ప్రభా అడుగుపెట్టియుడుగా ప్రభా, దీనదాస్తుడికి మంచి జ్ఞానమును, తెలుగుని, వివేకమును, ఆత్మ అభిషేకమును, ఆత్మ వరమును, ఆత్మ ఫలములు, కృపా వరాలతో నింపుదేవా. దేశ విదేశాలు కూడా బహుబలమైన దైవజనులుగా, గొప్ప ప్రవక్తగా, అభిషేకమున్న దైవజనులుగా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తాం. ఆమేన్. కోలి యొక్క కదలించమని ప్రార్థిస్తాం. ఆమేన్. ఆలయ ప్రతి డ్యూటీలు వెలిగించమని ప్రార్థిస్తాం. ఆమేన్. పలికిన సైనికులను లేవనెత్తమని ప్రార్థిస్తాం. ఆమేన్. సైన్యాలపై సైనికులను వెలిగించమని ప్రార్థిస్తాం. ఆమేన్. దయ్యాలని వెళ్ళగొట్టమని ప్రార్థిస్తాం. అవును ప్రభు. అయ్యా ప్రభు, చనిపోయిన వాళ్ళను లేవనెత్తి పరిశుద్ధులుగా, అవును యేసయ్య. అయ్యా ప్రభు, తన దుర్నీతి వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చండి. అవును ప్రభు. పాపులందరూ పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థిస్తాం. ఆమేన్. అయ్యా తన నిత్యులలో ఉన్న వాళ్ళ ఉజ్జీవ జ్వలతో రగిలింపచేయండి. ఆమేన్. ప్రతి ఒక్కరి సైతం లేవనెత్తమని ప్రార్థిస్తాం. అవును ప్రభు. అయ్యా ఆది సంఘంలో గొప్ప ఉజ్జీవ సంఘంలో లేవనెత్తమని ప్రార్థిస్తాం. అవును దేవా. ఆత్మీయ సంఘముగా నడిపించమని ప్రార్థిస్తాం. ఆత్మతో ప్రభు. సత్యముతో ఆరాధించే సంఘముగా ప్రభా, ఈ అవును జీసస్ ప్రభు. ప్రేమను వెలిగించమని ప్రార్థిస్తాం. ఆమేన్. ప్రపంచం నాలుగు వైపుల ఈ సంఘం వెలిగింపబడాలయ్యా. ఆమేన్. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ప్రతి ప్రాంతము కూడా కదిలించబడాలి. అవును ఈ దిన ప్రభు. రాష్ట్రం తిరుగు చోట మరుగుపొచ్చిన దేవా, అవును. అనేక మర్మాలు, తాత్పర్య సారాంశాలతో అవును. కూడబడిన సంగతితో మాకు తెలియపరిచి అవును. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామమున కలిగినయముతో బ్రతుకులాడుకుని వేడుకలను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుడి వాక్య లేఖనాల గురించి మనం అందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆత్మ చూపించిన మాట చెవి కలిగిన వాడు వినును గాక. దేవుడి ఆత్మ మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మన వాక్యం వింటున్నా, ఆ వాక్యం వింటుండగా ఆ జీవం కలిగిన వాక్యము మీ జీవితంలోనికి, మీ బ్రతుకులోనికి, మీ దేహంలోనికి వెళ్ళి మీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందిని కూడా చక్కబెడుతుంది. జ్వరం వస్తే ఒక మందు వాడతాం, హల్లెలూయా. హల్లెలూయా. దోమలు వస్తే ఆల్ అవుట్ వాడతాం. అలాగే నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. అదే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ దేవాది దేవుడు ఏ రూపంలో ఉన్నారంటే వాక్య రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నారు దేవుడు మన మధ్యన? దేవుడు మన మధ్యన ఉన్నారా? ఏది? మీ బైబిల్ ఎత్తండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేరు, మీ యొక్క చేతుల్లోనే. ప్రైజ్ ది లార్డ్. వాక్య రూపంలో ఆయన ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటే, ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటే దీంట్లో ఉన్న దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాము. మనం శ్రద్ధగా విందాం. కొంచెం సేపు దేని మీద మీరు మనసు పెట్టద్దు, ప్రభు మాటల మీద మీరు మనసు పెట్టండి. ఆ యొక్క వాక్యమే మిమ్మల్ని బాగు చేస్తుంది. ఈ వాక్యం మిమ్మల్ని బాగు చేసేది, మీ జీవితాలను వెలిగించేది, మీ ద్వారాలు తెచ్చేది, మీ మార్గాలను సరళం చేసేది, మీ కన్నీటిని తుడిచేది, మీకు గొప్ప ధైర్యం ఇచ్చేది, మీకు బలం ఇచ్చింది. దాని పేరేంటో తెలుసా? ద హోలీ బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు రక్తముతో నింపు కడగబడిన మనమందరము కూడా దేవుని వాక్యములు బహుగా ఎరిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, వాక్యమే. ఎస్,
యోహాను సువార్త 1:1 ఈ మాట రాయబడి ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో వెళ్తాం. టుడేస్ టాపిక్ ఇస్ హౌ టు బిహేవ్ విత్ అవర్ నేబర్స్. మన యొక్క పొరుగు వారితో మనము ఎలా ప్రవర్తించాలి చెప్పండి. ఎలా ప్రవర్తించాలి మీరు చెప్పాలి. మన పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు వాక్యము అర్థం చేసుకోవాలి. అసలు పొరుగు వారంటే ఎవరు? లలియా ఈ మాట విన్నారా? మా ఇంటి ఇరుగు పొరుగు. ఈ మాట విన్నారా? విరుగులేనా? మా ఇంటి ఇరుగు పొరుగు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అసలు పొరుగు వారంటే ఎవరు? అసలు ఈ పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలి? దేవుడు చెప్పాడు ఎలా ప్రవర్తించాలో. అలా ప్రవర్తించుకుంటూ వెళ్ళినప్పుడు ఒకటి దేవుని సంతోషపరచడంలో ఉంటాం. రెండోది మీరు కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఆనందం కలుగుతుంది. మన క్రియలంట మన క్రియలే మనకు సంతోషం తీసుకొస్తాయి. మన క్రియలే మనకు దుఃఖాలు కూడా. అందుకే మన క్రియలో మన జాగ్రత్త పడగలిగితే ఆ క్రియలే మనకి ఏం తీసుకొస్తాయి? సంతోషం తీసుకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 10:27. Turn your Bibles to the book of Luke chapter 10 verse 26. లూకా సువార్త 10:26. ఇక్కడ పొరుగు వారంటే ఎవరు మనం చూడాలి. దాని తర్వాత పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలో ప్రభు కృపను బట్టి నేర్చుకుందాం. చదవండి ఒకసారి వచనం. అందుకు ఆయన అవును అవును ప్రైజ్ ది లార్డ్. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక ముందుకు వెళ్దాం. అందుకైనా నువ్వు సరిగా ఉత్తరమిచ్చి అలాగూ చేయము అప్పుడు జీవించదమని అతనితో చెప్పాను. అయితే తాను నీటి మొదలైనట్టు కన్నపరుచుకునగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని ఎవరిని అడిగాను? యేసుని అడిగాడంట. ప్రభా బానే ఉంది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమంటే అది పొరుగు వాడంటే ఎవరు అని అడిగాడంట. ఎవరిని? యేసే. అప్పుడు యేసే కూడా సమాధానం చెప్తున్నారు. 30 వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతను బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావున వెళ్తా ప్రశ్నించాను. అతడు అతన్ని చూచి పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట మూలవాణి ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాడు. వర్ణాలతలు 2 దినారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము. నేను ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయని నీకు తోచుచున్నాడని ఆమె యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడు. నేను అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. దేవుని వాక్య లేఖనంలో మన వినికిడిలో దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడంటే ఎవరు? హల్లెలూయా. ఒక రోజు ఒక వ్యక్తి వెళ్తున్నాడంట ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఒంటరిగా వెళ్తున్నాడు పాపం. అప్పుడు ఏమొచ్చింది? దొంగలు గమనించారు. ఆ రోజు దొంగలు ఉండేవారు కదా. హల్లెలూయా. ప్రయాణం చేస్తూ ఆ రోజుల్లో స్ట్రీట్ లైట్ ఉండేవి కాదు, రాత్రి అవుతాయి. మరొక విధంగా చెప్పాలంటే ఎక్కువ మనుషుల సంచారం కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనుషులు బాగా పెరిగారు కానీ ఆ రోజులో
కొద్దిగా ఉండేవారు. మీకు ఈ విషయం తెలుసు, మనం ఉంటున్న ఈ ప్రదేశమే చాలా నిర్మానుష్యంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇందులో ఉండేది కాదు. ఇప్పుడు చాలా మారిపోయింది. అయితే ఏం జరిగింది? ఒక వ్యక్తి వెళ్తున్నాడంట ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే దొంగలు అతన్ని చూశారు, ఎందుకంటే దొంగలిద్దామని. సో అతను కొట్టి అతని గాయపరిచి వెళ్ళిపోయారు. ఎవరు? దొంగలు. ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? చూస్తాడు, మనకెందుకులే అని పక్కగా పోతాడంటే తన దారిలో వెళ్ళిపోతాడు. అతనికి హెల్ప్ చేయడు. ఆ మనిషి ప్రాణాలతో, పుర ప్రాణంతో ఉంటాడు, దెబ్బలతో ఉంటాడు, గాయాలతో ఉంటాడు. మనం సాయం చేద్దాం అనుకోడు. ఏం చేస్తాడు అతను? ప్రక్కగా పోవడం అంటే తన దారిలో వెళ్ళిపోతాడు, మనకి ఎందుకు అని. తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, అతను కూడా చూస్తాడు, అప్పుడు గాయాలతో ఉన్నాడే అనుకుంటాడు, కానీ ఏ సహాయం చేయకుండా ప్రక్కగా వెళ్ళిపోతాడు. దాని తర్వాత మూడో వ్యక్తి వస్తాడు, మంచి సమరయుడు అన్నాడు. మంచి సమరయుడు ఏం చేస్తాడు? వచ్చి అయ్యో నాలాంటి మనిషే కదా, హల్లెలూయా, నా సోదరులంటి వాడు కదా, నా బంధువులంటి వాడు కదా, నా కొడుకు ఎలా ఉంటే నేను వదిలేస్తానా? నా తమ్ముడు ఎలా ఉంటే నేను వదిలేస్తానా? నా మిత్రుడు ఎలా ఉంటే వదిలేస్తానా? లేదు లేదు, నేను చేయగలిగిన సహాయం చేస్తానని పాపము వెళ్ళి ఆ పుర ప్రాణంతో, దెబ్బలతో, గాయాలతో నా వ్యక్తి దగ్గరికి ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. చెప్పండి, జాలిపడి అతని గాయాలు తుడిచివేసి ద్రాక్షరసమును నూనెను పోసి అతన్ని విమర్శిస్తాడంట. అంటే సహాయం చేస్తాడు. యేసయ్య అడుగుతున్నారు, ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురు ఆ వ్యక్తిని చూచారు కదా, ఆ పడిపోయిన వ్యక్తిని. ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడయ్యాడు అని అతన్ని అడుగుతున్నారు. అప్పుడు చూడండి ఏమంటాడు, 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, అవును, ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడైనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. ఇప్పుడు మీకు చెప్పండి, ఎవరు పొరుగువాడు మీకు? ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే మన మీద జాలి పడతారో, ఎవరైతే మనకి మంచి చేస్తారో, ఎవరైతే మనం బాగుండాలని ఆశిస్తూ ఉంటారో, ఎవరైతే మనకి దగ్గరలో ఉంటారో, ఎవరైతే మనతో ఒక సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో, వారంతా మనకి ఏమై ఉన్నారు? పొరుగువారే. అలాంటి పొరుగువారి అంట నువ్వు కీడు చేయకూడదంట. చెప్పండి, కీడు చేయకూడదు. నేను నమ్మినాడు, హల్లెలూయా. నీ బంధువుడు కూడా అవ్వచ్చు, అది నీ మిత్రుడు కావచ్చు. కొన్నిసార్లు నీ దగ్గరలో ఉండి నేను పరామర్శించి, లేని పక్షంలో నేను ప్రేమించి, నీ మీద జాలి చూపించి నీకు సహాయం చేసిన వాడిని నువ్వు మర్చిపోకూడదు. ఒక సామెత ఉంటుంది, మనకి ఆకుకూరలు భోజనం పెట్టినా అంట 6 నెలలు వాళ్ళు ఏం చేసుకోవాలి? చెప్పుకోండి, ఎన్ని నెలలు? 6 నెలలు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలంట. ఎవరిని? ఆకుకూరలు భోజనం పెడితే. ఎందుకు? వాడిని మంచి చేశాడు. హల్లెలూయా. దాంట్లో వెళ్తున్నాం, ఎండలో వెళ్తున్నాం, మనకు బాగా దాగం వేసింది, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాడు, చిన్న గ్లాస్తో నీళ్ళు ఇచ్చారు మీకు. ఆ వ్యక్తి తర్వాత మీకు కనిపించలేదు, తర్వాత ఎప్పుడో కనిపించాడు. అతన్ని చులకనగా చూడకూడదంట. అతన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి, గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నువ్వు మంచి జ్యూసులు తాగగలవు, నువ్వు మంచి బంగళాలో ఉండగలవు, నువ్వు చాలా గొప్పవాడివే, కానీ ఆ సమయంలో ఆ గిన్నె చన్నీళ్ళు నీకు ఎంత అవసరం? అతను చేసిన సహాయం చిన్నదే కావచ్చు, లేకపోతే ఆ చిన్న సహాయం కూడా నువ్వు ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. నువ్వు మంచి ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, నువ్వు బాగా సంపాదించే వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఒక రోజు ఏమైంది? నీ పర్సు పోగొట్టుకున్నావు, దారిలో నుంచి పోయావు, నీ ఫోన్ పని చేయట్లేదు, ఎవరిని సహాయం అడగలేకపోతున్నావు. ఇంతలో ఒకడు వచ్చాడు, అయ్యా ఎంత అవుతుందని అడిగాడు. అయ్యా ఎక్కువ అవ్వదు, ఒక 10 రూపాయలు ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతా, కానీ ఆ 10 రూపాయలు కూడా నా దగ్గర లేవు. ఎందుకు? నా పర్సు ఎవరో కొట్టేశాడు. ప్రజలా అప్పుడు నీకు 10 రూపాయలు ఇచ్చాడు. అతను ఎవరో నీకు తెలియని మనిషి, మంచి ప్రేమతో ఇచ్చాడు, కానీ ఇచ్చేది ఏముందిలే 10 రూపాయలే కదా అని అనకూడదండి. ఎందుకని? ఆ సమయంలో ఆ 10 రూపాయలు నీకు చాలా గొప్ప. నువ్వు వేళ్ళు సంపాదించిన వ్యక్తులు కావచ్చు, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీకు ధైర్యం చెప్పినవాడు, నేనున్నాను నీకు అన్నవాడు, నీకు నేను ప్రార్థన చేస్తాను అన్నవాడు, నీకు నేను దేవుడితో మొరపడతాను అన్నవాడు, నీ శ్రమంలో నీ పక్క నిలబడిన వాడిని ఎప్పుడు కూడా
మర్చిపోకూడదు. హల్లెలూయా. 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 అయ్యా యేసయ్య అడుగుతున్నారు, ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు? నువ్వే చెప్పు. నాకు అర్థం కావట్లేదు కానీ అతనికి మేలు చేసిన వాడే నాకు తోచుతుంది ప్రభా అంటే యేసయ్య అన్నారు. అవును, వాడి మీద జాలి చూపించాడే, వాడి మీద కనికరం చూపించాడే, వాడే పొరుగువాడు. ఆ పొరుగు వాడిని ఎలా జీవించాలో దేవుడు చెప్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఒకరు నీ ఎంత నమ్మకం ఉన్నప్పుడు అంట నువ్వు వారి నమ్మకము ఉదాహరణ, నిన్ను నమ్మి ఒక తల్లిదండ్రులుగా నిన్ను చదివిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని మోసము చేయకూడదు. ఒక భర్తగా నీకోసం కష్టపడి వస్తున్నప్పుడు ఆ భర్తని ఒక భార్యగా నువ్వు మోసము చేయకూడదు. ఒక భార్యగా నిన్ను నమ్ముకుని వచ్చినప్పుడు నువ్వు భర్తగా భార్య మోసము చేయకూడదు. ఒక దైవజనుడిగా దేవుని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆ దైవజనుడు నువ్వు మోసము చేయకూడదు. ప్రజలా అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రేమించిన వాడు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. అర్థం చేసుకుని పొరుగువాడు ఎవరు అంటే మన చుట్టూన్న వారే. హల్లెలూయా. మన పొరుగున వారు ఎవరు? అది ఇరుగు పొరుగు అంటారు. అంటే ఇరుగు పొరుగు వారు ఎవరు? మన ఇంటి చుట్టూ ఉన్న వారు కావచ్చు. వాళ్ళు కొన్నిసార్లు మన బంధువులు ఉంటారు, కొన్నిసార్లు మన మిత్రులు ఉంటారు, కొన్నిసార్లు శత్రువులు కూడా ఉండొచ్చు. ఎవరున్నా సరే నీ పొరుగు వాడు ఎవరు అంటే నీ దగ్గరలో ఉన్నవాడు, నీ ముఖ పరిచయం కలిగిన వాడు, నీతో సంభాషణ కలిగి ఉన్నవాడు, ఇంకో విధంగా చెప్పాలంటే నీకు మంచిని చేస్తున్నవాడు. హల్లెలూయా. ఆ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలని వాక్యం చెప్తుంది. అయితే ఆ పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలి? దేవుడు పొరుగు వారిని ప్రేమించమన్నాడు కానీ పొరుగు వారితో తప్పుగా వ్యవహరించకూడదు. చెప్పండి, ఎలా వ్యవహరించకూడదు? ఎందుకంటే దేవుడు మనను ఒక వెలుగుగా చేశారు. చెప్పండి, ఎలా చేశారు? ఎలా చేశారు? లైట్. ఆ వెలుగు మీకు కనిపిస్తుంది కదా. ఎలా చేశారంటే దేవుడు మనల్ని, ఈ లైట్ ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఇది లేకపోతే చీకటిగా ఉంటుంది. సూర్యుని దేవుడు ఎలా చేశాడు? వెలుగుగా చేశాడు. ఆ సూర్యుడు ఉదయం రాకపోతే అసలు పగలవుతుంది. పగలు ఎలా అవుతుంది చెప్పండి? అలా పడుకుంటున్నప్పుడు ఆ వెలుతురు వస్తున్నప్పుడు పగలైపోయింది అని తెల్లారిపోయిందని ఏం చేస్తారు? అక్కడ కోడి శబ్దం చేస్తుంది, పక్షులు అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తున్నాయి పక్షులు? తెల్లారిపోయింది అంటే వాటికి తెలిసిపోతుంది సూర్యుడు వచ్చేస్తున్నాడు. సూర్యుడు పూర్తిగా వస్తేనే కాదు, ముందు నెమ్మదిగా వస్తాడు. ఎలా వస్తాడు? అప్పుడు కొంచెం చీకటి ఉంటుంది, కానీ చీకటి తగ్గుతూ ఉంటుంది. తెల్లవారు కానీ మీరు చూస్తుంటారు కదా, నెమ్మదిగా పైకి లేస్తాడు. ప్రజలా ఈ సూర్యుడు చేసిన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న సృష్టికర్త. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయనకి తెలియకుండా ఏమీ జరగలేదు. వాస్తవంలో చేసిన వాడు ఆయన మాత్రమే. అది ఆయన విశ్వసిస్తే మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నీ జీవితం చీకటితో ఉందా, వెలుగు లేకుండా సూర్యుడినే చేసిన దేవుడు ఈ భూమి నిరకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండేది. ఎందుకని? ఈ చీకటిని వెలుగుగా చేయాలనుకున్నాడు. వెంటనే సూర్యుని చేసి ఆ చీకటిని పాల్గొనలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా చీకటి ఉంటే సూర్యుని చేసేవాడు ఎవరు? సృష్టికర్త. ఏ కార్యం చేస్తాడో నీకు తెలియదు, ఎలాగ నేను జీవితాలు మార్చుతాడో నీకు తెలియదు, ఎవరితో నేను పరిచయం చేయిస్తాడో తెలియదు. దేవుడు అద్భుతం చేయాలంటే ఎన్నో ద్వారాలు ఉన్నాయి. చెప్పండి. కావస్తే అంతవరకు నీకు పరిచయం అవరు, ఎవరో నీకు పరిచయం ఉంటారు, వాళ్ళు అద్భుతం చేస్తారు. కొన్నిసార్లు నీకు తెలియని ఆలోచనలు ఇస్తాడు, నీలో నుంచి ఆలోచనలు ఇస్తాడు. కొన్నిసార్లు ఎప్పుడు చెప్పలేని వచ్చి నీకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు సహాయం చేయడం వచ్చి నీకు సహాయం స్టార్ట్ చేస్తాడు. నీకు దుఃఖ పెట్టిన వాళ్ళే నీకు మిత్రులుగా మారుతారు. దేవుడు ఏ విధంగా చేసిన అద్భుతాలను జరిగించగలరు. ప్రజలా ఇప్పుడు మీరు చెప్పండి, పొరుగు వారంటే ఎవరు? మన చుట్టూ ఉన్న వారే, మన దగ్గర ఉన్న వారే, మనం ప్రేమించిన వారే. మనకి ఏమై ఉన్నారు? పొరుగు వారే ఉన్నారు. ఆ పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 25వ అధ్యాయం 18వ వచనం. తన పొరుగు వాని మీద పూర్తి సాక్ష్యము పలుకువాడు సమటను ఖడ్గమును
వాడి గల అంకుడు హల్లెలూయా. A man who bears the false witness against his neighbor. Praise the Lord. తన పొరుగువాడి మీద కోట సాక్ష్యము పలుకువాడు. ఏ సాక్ష్యం అంట? అంటే అర్థం ఏంటి? ఫాల్స్ విట్నెస్, అబద్ధ సాక్ష్యం అని అర్థం. ఏ సాక్ష్యము? మన పొరుగుని వాడి మీద అంట మనకేదో లాభం వస్తుందనో లేకపోతే కోపముతోనో ఉద్రేకముతోనో ఏ విధంగా చెందిన అబద్ధ సాక్ష్యం ఏం చేయకూడదు మనము. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? అంటే అక్కడ జరగలేదు, నేను చూశానండి మన మాట అంగం ప్రజలా మనం చూడకపోయినా ఏం చేస్తున్నాం? అబద్ధం చెప్పడం మాట ప్రజలా. అబద్ధ సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యం కాదు. నిజంగా జరగలేదు, నిజంగా ఆ వ్యక్తి చూడడం లేదు, కానీ ఏం చెప్తూ ఉంటాడు? అబద్ధం చెప్తూ ఉంటాడు. ఏమని? చూశానండి, అలాగ అన్నాడండి, ఆ సిస్టర్ అలాంటి వాళ్ళే అండి, ఆ బ్రదర్ అలాంటివాడేనండి, వాళ్ళు మంచోడు కాదండి అని అబద్ధం చెప్పడం. దేవుడికి అది ఏం చేయడంట? నచ్చడు ప్రజలా. ఏం చేయడం ఇష్టం లేదు, దేవుడికి అలాంటివి నచ్చవు. మన పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలంటే మన పొరుగు వారి మీద మనం ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యమును పలకకూడదు ప్రజలా. హల్లెలూయా. అలా పలికిన పక్షాన మనము దేవుడు మనం చూసి మనం బట్టి ఆయన దుఃఖపడతాడంట, మన పట్ల బాధపడతాడంట. అయితే మనం ఏం పలకాలి? నిజమే పలకాలి. చెప్పండి, ఏం పలకాలి? మనం చూడలేదు అనుకుంటే మనకు తెలియదు అని చెప్పాలి. హల్లెలూయా. కానీ మన పొరుగు వారి మీద మనం కోపం ఉన్నా వాళ్ళు క్షమించాలి, కానీ వాళ్ళ మీద కోపం ఉందని మనం ఏం పలకూడదు? అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యం అంటే నీకు ఉన్నది చెప్పడం. అవునండి, ఆ సిస్టర్ లాంటి వారే, ఆ బ్రదర్ అలాంటి మాకు తెలుసండి, వాళ్ళు ఇలా చేశారండి, ఇలా చేస్తారండి అని అది నిజం కానప్పుడు నిజమైతే చెప్పచ్చు, కానీ అబద్ధాన్ని మాత్రం ఏం చేయకూడదు, మనం చెప్పకూడదు ప్రజలు. వాళ్ళని తప్పుగా పలకూడదు. దాని తర్వాత 27వ అధ్యాయము 5వ వచనం, సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. లోపల ప్రేమించిన కంటే ఎలాగంట? బహిరంగముగా. లోపల ప్రేమించిన కంటే బహిరంగముగా. కొన్నిసార్లు తల్లిదండ్రులు బుద్ధి చేస్తారు ఎవరికి? అది మంచిది కాదు. మీకు తెలుసా? మీరు బాగా గమనించుంటారో లేదో, ఏ తల్లిదండ్రులు అయితే ఎక్కువగా పిల్లల్ని శిక్షిస్తారో, ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల్ని ఎక్కువగా చిన్నప్పుడు కట్టిస్తారో, ఆ బిడ్డల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద తల్లిదండ్రులు గమనించారు. ప్రజలు ఏ బిడ్డకైతే, ఏ కుమారుడికైతే తల్లి భయం తండ్రి భయం ఉంటుందో ఆ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు. కానీ తల్లిదండ్రులు భయం లేని వారు ప్రయోజకులు రావడం కష్టం. ఎందుకో తెలుసా? చాలా మంది తల్లిదండ్రులు తప్పుగా అర్థం అమాయకంగా ఆలోచిస్తారు. ఏంటంటే ప్రేమ అంటే వాళ్ళని ముద్దించడం అనుకుంటారు. ప్రేమ అంటే వాళ్ళు తప్పు చేసినా చూసి వదిలేయడం అనుకుంటారు. ప్రేమ అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు. అది వెరీ రాంగ్. తన కుమారుడినంట శిక్షించని వాడు, బెట్టమ వారిని వాడు తన కుమారుడికి విరోధి. అలాగే రోజు కొట్టేమని కాదు, అవసరమైనప్పుడు అని నువ్వు గద్దించాలి. దేవుడిని తండ్రిగా పెట్టాడు. దేవుడిని తల్లిగా పెట్టాడంటే నువ్వు పెద్దవాడిగా ఉన్నావంటే ఆ చిన్నవాడికి నువ్వేం చెప్పాలి? జుట్టిని చెప్పాలి. ప్రజలా తప్పుగా నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? వేరే వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. మన బిడ్డలకు మనమే చెప్పాలి. దేవుడు ఫస్ట్ టీచర్స్గా మనల్నే పెట్టాడంటే ఎవరిని పెట్టారు? తల్లిదండ్రులని. అందుకే టీచర్స్ అన్న వారు బడిలోకి వెళ్ళిన తర్వాత వస్తారు. కానీ టీచర్స్ కంటే ముందు తల్లిదండ్రులే నిజమైన టీచర్స్. ఎవరికి? పిల్లలకి. తల్లిదండ్రులు భాష నేర్పించకపోతే అక్కడ టీచర్ గారు చెప్పిన భాష బిడ్డకి అర్థమవుతుందా? అర్థమవుతుంది. తల్లిదండ్రులు తినిపించడం నేర్పించకపోతే ఈ బిడ్డ వెళ్ళి అక్కడ లంచ్ బాక్స్ తినగలుగుతాడా? మాట్లాడగలగలేడు. ఫస్ట్ టీచర్ ఎవరంటే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, లోపల ప్రేమించిన కంటే బహిరంగముగా గద్దిస్తాం వీళ్ళంట. అంటే ఎవరి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు బహిరంగముగా చెప్పేసేయాలి. వాళ్ళు బాధపడిన పర్వాలేదు, తప్పుగా నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఒక పాము వస్తుంది, ఎవరు చెప్పారు? నీ చేతి మీదకి తేలు ఎక్కిందండి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? తేలు బాధపడుతుందండి, అమ్మా ఇల్లమ్మా అంటావా అనగా ప్రజల తేలు వెళ్ళిపోవమ్మా నేను బ్రతిమాలుతున్నాను అంటావు. ఎందుకు? అది ఫీల్ అవుతుందండి. అలాగే ఆలోచిస్తామా? ఏం చేయాలి? వేగంగా దాన్ని దాన్ని గద్దించాలి. అప్పుడేమవుతుంది? నీ మాట విని భయపడుతుంది. ఒక పిచ్చుకోక వస్తుంది, ఏం చేస్తావు? ఎన్నమ్మా రాకమ్మా అంటావా? ఊరుకుంటుందా? నువ్వేం చేయాలి? గట్టిగా కనపట్టుకోను, గట్టిగా అని అంటే నీ స్వరం విన్నది ఏం చేస్తుంది? అది గద్దింపు.
గద్దించాలి. ఎందుకు గద్దించలేదనుకో, అది వచ్చి గడిచిందనుకో ప్రాక్టీస్ వస్తుంది. ప్రజలా అది తప్పు కాదు, అది మంచి కార్యం, వివేకంతో చేసే కార్యం. ప్రజలా ఇప్పుడు బిడ్డలను నువ్వు ఒక గద్దిస్తున్నావంటే వాళ్ళ మీద నువ్వు ఆశయపడుతున్నావని కాదు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడంట. మన దేవుడు తప్పుగా చెప్తాడు. వాళ్ళు ఏమనుకుంటారా? కాదు, ఆయన మొహమాటము లేనివారు. అంటే కొంతమంది అప్పుడు చెప్తుండేవారు, ఎక్కువగా మాట్లాడిన వాళ్ళకి ఏమీ మనసులో ఉండదు అని అప్పుడు పెద్దలు చెప్తుండేవారు. కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదున్నా అప్పటికి కోపడిపోతారు, వెంటనే వాళ్ళు మనం ప్రేమిస్తారు, మామూలుగా ఉంటారు. అలాగే ఉండాలి. హృదయశుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. ప్రజలా నీ మనసులో నువ్వు ఏమి పెట్టుకోకూడదు. బయటికి ఏమంటే నువ్వు బయటకు అడిగేసేయాలి. కానీ మనసులో పెట్టుకొని అది మనసులో పెట్టుకుంటే అది ఏమవుతుంది? మురిగిపోతుంది. చెప్పండి, ఏమవుతుంది? ఏదైనా అలాగ పెట్టేసానికి ఏమవుతుంది? మురిగిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? అలాగే అది పాడైపోతాయి. ఈ వైన్ ఎప్పుడు తయారవుతుందో మీకు తెలుసా? ద్రాక్షరసం మంచిదే, కానీ ఆ ద్రాక్షరసాన్ని అలాగ నువ్వు ఉంచేస్తే పాడైపోతుంది. ప్రజలు హానికరంగా మారుతుంది, నీ ఆరోగ్యం చెడగొడుతుంది. అలాగే నీ హృదయంలోనంట నీకు ఏదైనా ఉంటే నువ్వు వెంటనే బయటికి అడిగేయాలి. ప్రజలు అడిగేసి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. వాళ్ళు క్షమించేసేయాలి. నీ మనసులో పెట్టుకొని బయటికి నువ్వు నవ్వుతూ లోపల వాళ్ళ విషయంలో మనసులో బాధపడుతున్నావు అనుకో, ఆ బాధ నేను తినేస్తూ ఉంటుంది. అందుకే మనిషినంట చింత ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. శవాన్ని మంట కాల్స్తే బ్రతుకుని మనిషిని ఏం కాల్స్తుంది? చింత కాల్చేస్తుంది. ప్రజలా ప్రభు అంటున్నారు, లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దిస్తా. అంటే నీకు నిజంగా ప్రేమ ఉంటేనంట నువ్వు దేవుడి బిడ్డవైతే బహిరంగముగా చెప్పాలంట. తప్పుగా అది బిడ్డ అయినా, అది ఇంటి వారైనా, ఎవరైనా సరే అది తప్పు అని నీకు అనిపించినప్పుడు, అమ్మా ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పాలంట. అయితే పొరుగు వారితో మనం ఎలా ప్రవర్తించాలంటే, రెండవ మాట, వాళ్ళు తప్పు కనిపిస్తున్నప్పుడు తప్పుగా మనము చెప్పాలంట. మనకి ఎందుకులే అని మనం అనుకోకూడదు. ఆ తప్పుతో మనం సహకరించకూడదు. తప్పు చేస్తే మనం కలిసి వాళ్ళకి తప్పు చేయకూడదు. ఎందుకు అంటే నువ్వు వెలుగుగా దేవుడు నేను చేశాడు. దేవుడు నేను ఒక దీపముగా పెట్టాడు. అంటే ఏంటి? నీ వల్లనే నీ బంధువుల్లో మార్పు రావాలి, నీ వల్లనే నీ కుటుంబంలో మార్పు రావాలి, నీ వల్లనే నీ కాలనీ ప్రజల్లో మార్పు రావాలి, నీ వల్లనే నీ చదువుకున్న స్థలంలో మార్పు రావాలి, నీ వల్లనే నువ్వు చేసే పని స్థలాల్లో మనుషులు నిన్ను చూసి మంచి నేర్చుకోవాలి. నిన్ను చూసి ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కుమారుడు అంటే ఎలా ఉండాలి, నిన్ను చూసి ప్రజలు నేర్చుకోగలగాలి. అంటే అర్థమేంటి? ప్రజల మనం ఒక మాదిరిని చూపించాలి. హల్లెలూయా. అది ఒక దగ్గర ఉంది. తండ్రి ఎలా ఉండాలంట? ఇలా చెయ్యి అని చెప్పేవారు కాదు, కానీ నాలా చెయ్యి. చెప్పండి, ఏది బాగుంది? ఇలా చెయ్యి అన్నం బాగుందా? నాలా చెయ్యి అన్నం బాగుందా? అంటే దాని అర్థం ఏంటి? ప్రజలా నాలా చెయ్యి అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నాలా చెయ్యి అంటున్నారు. పౌలు కూడా అదే చెప్పాడు. ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుచున్నట్లు మీరు నన్ను పోలి, మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి. నా సంగతి మీకు అనవలసిన అనలేదు పౌలు గారు. అంటే అర్థం ఏంటి? నేను నా ఇష్టంగా ఉంటాను, మీరు ఎవరి పోలి నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఏమన్నాడు? నేను ముందు యేసుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి. అంటే తను నడుస్తూ పక్కనోడికి చెప్పాడు, నువ్వు కూడా నన్ను చూసి నడు. నేను మాదిరిగా ఉన్నాను కదా, నువ్వు కూడా మాదిరిగా. క్రీస్తు నాకు మాదిరిగా ఉంటే నేను నీకు మాదిరిగా ఉన్నా, నువ్వు పక్కనోడికి. ఎస్. ఎందుకు? పౌలేమో దైవజనుడు తన ఇంట్లో ఉంటాడు, అందరింటికి వెళ్ళలేడు కదా. అప్పుడు ఏమవ్వాలి? పౌలను చూసి నడిస్తే ఎవరైతే చూస్తున్నాడో వాడి ఇంటికి వెళ్తాడు. వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని చూసి వాడి ఇంటి వాళ్ళు నడుస్తారు. అలా ఉంటుంది అన్నమాట. ప్రజలా మనం ప్రభువుని పోలి నడిస్తే ఏమవుతుంది? మనం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలంట. మనం ఏదో చెప్తే కాదు, ప్రభువుని నమ్ముకో అని మనం చెప్తేనే కాదు, అది చెప్పాలి. కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం చూస్తుండగానే ఇలా మాట్లాడాలన్నమాట, ఇలాగ నడాలన్నమాట, ఇలాగ ప్రవర్తించాలన్నమాట. ప్రజలు మనల్ని చూసి నేర్చుకోవాలి, గ్రహించగలగాలి. అంటే మనము ఒక మంచి మాదిరిని చూపించాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, లోపల ప్రేమించట కంటే బహిరంగముగా కనిపించుతా. మనకి ఎవరికైనా ప్రేమ ఉంటేనంట మనం బహిరంగంగానే చెప్పాలంట. చెప్పండి, అంటే దాని అర్థం ఏంటి? లోపల ప్రేమించి వదిలేయకూడదు, కానీ ఆ తప్పుగా. ఎందుకు?
ఒక తల్లిదండ్రి బిడ్డను ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నామని అనుకొని ఆ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు చెప్పకుండా ఉంటే ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటాడు? ఈరోజు చిన్న తప్పు చేసినవాడు రేపు పెద్ద తప్పు చేస్తాడు, పెద్ద తప్పు మరి పెద్ద తప్పు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రేమ వృధా అయిపోతుంది. కానీ నువ్వు చిన్నప్పుడే వద్దు, ఇది తప్పు, ఇది మనకి తగదు అని చెప్తే, అమ్మో మా అమ్మ చిన్న తప్పు చేస్తలేమని కరపట్టుకుంది, ఇప్పుడు దానికని పెద్దది కదా, ఇది చేస్తే మా అమ్మ ఇంకేం పట్టుకుంటుంది, భయముగా వాడు తప్పుడు చేయడు. ప్రజలా మీకు విషయం తెలుసు కదా, ఒకసారి ఒక సంఘటన ఏమైందో తెలుసా? ఒక స్నేహితులు ఇద్దరు ఒకే కాలేజ్ ఒకే స్కూల్లో చదివారు. ఇద్దరు మంచి స్నేహితులే, ఇద్దరు బాగానే మంచి పిల్లలే. కానీ ఏమైంది? ఆ రోజుల్లో పల్లెటూరులో వాళ్ళు చదువుతున్న ప్రక్రియలో పొలాలు ఉంటూ ఉండేవి, చెట్టు మంచి మామిడి తోట ఉంది. వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు కలిసి మామిడి పళ్ళు తెంపుకోవడం, తినడం. ఒకరోజు బాగుంది, బాగా అనిపించింది అనుకున్నారు, రే బడికి వెళ్ళడం కంటే ఈ మామిడి పళ్ళు తినడమే బాగుందా, మనం ఇదే పని చేద్దాం, బ్యాగ్ వేసుకొని వచ్చి ఏం చేద్దాం, చక్కగా మామిడి పళ్ళు తింటూ ఆడుకుంటూ, ఇక పక్కన పొలం ఉంది, పొలంలో ఆడుకోవచ్చు, అక్కడ పెద్ద మంచి గడ్డ ఉంది, ఆ గడ్డలో ఆడుకోవచ్చు. ప్రజలో మనకి ఇంకా నూనె కూడా ఉంది, ఆ నూతిలో కూడా ఆడుకోవచ్చు. ఆడుకోవడం తింటాం, ఆడుకోవడం తింటాం. కాలేజ్ టైం అయిపోయినట్టునే, కాలేజ్ ఇంటికి వెళ్ళే టైం అయిపోయినా ఇంటికి వెళ్ళిపోదాం, మనము తింటాం, మన అమ్మాయిలు కూడా పళ్ళు ఇద్దాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇద్దరు అనుకుని ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేసారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? చాలా కాలం నుంచి మామిడి తోటకి వెళ్ళడం, తినడం, ఆడుకోవడం, బడికి వెళ్ళట్లేదు. ఇక చదువు ఎక్కడ వస్తుంది? బడికి వెళ్ళకుండా అయితే ఒక రోజు ఇద్దరు ఏం చేశారు? రోజు మనమే తింటున్నాం కానీ మన ఇంటి వాళ్ళు కూడా ఈసారి కొన్ని తీసుకెళ్తామరా అని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒప్పందంతో ఇద్దరు కలిసి తెంపి ఆ పళ్ళు పట్టుకుని ఇంటికి పోయారు. పోయిన తర్వాత ఒక ఇంటికి వెళ్తే ఒక స్నేహితుడు ఒక తల్లి ఏం చేశారు? చాలా సంతోషంగా ఆ వ్యక్తిని కౌగులించుకున్నమ్మా, ఈ చిన్న వయసులో మామిడి పళ్ళు తేడా అంటే నువ్వు ఎంత గ్రేటు, వయసులో ఎక్కడికి తెచ్చావరా అంటే, అమ్మ అక్కడ తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళిపోయి తెచ్చేస్తామని. అక్కడ కాపరేం అనలేదా? అక్కడున్న వాచ్మెన్కి ఏం అనలేదా అంటే, ఏమంటాడమ్మా అతను అంటే, మేము పిల్లలం కదా, టూకి గాడులోకి వచ్చేస్తాం, అతను వచ్చేలోపు మేము ఏం చేస్తాం, పరుగు ప్రజలో అతను మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడు. ఆ తల్లి, అవునా మంచి పని చేస్తున్నారు, రోజు మీరు ఏం తీసుకురండి, ఇలా మామిడి పళ్ళు తీసుకురండి, ఒకరోజు ఏం చేస్తాను, మామిడి చట్నీ చేస్తాను, మామిడి పచ్చడి చేస్తాను, మరొక రోజు మామిడి పట్టు అన్నం వండుతాను. ఇలాగా ఆ తల్లి ఎన్నో వంటకాలు చేస్తానన్న బిడ్డకి ఏం చేసింది? సంతోషపరిస్తే ఆ బిడ్డ సంతోషం ఎక్కువైంది. రోజు రోజుకి ఒక పట్టు తీసుకొచ్చిన వాడు 5 పళ్ళు తేడా మొదలెట్టాడు, 5 పళ్ళు తెచ్చిన వాడు 10 పళ్ళు తేడా మొదలెట్టాడు. రోజు రోజుకి ఏం చేస్తున్నాడు? మామిడి పళ్ళు తెస్తూనే ఉన్నాడు. ప్రజల ఇంటి నిండా మామిడి పళ్ళే, ఆ తోటలో పళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? ఇంట్లో ఉంటున్నాయి. అయితే మరొకటి తల్లి ఆరు కూడా, అమ్మ అడిగి చెప్పాడు, మొన్న మా మమ్మీ చాలా హ్యాపీ అయిపోయారా, నువ్వు ఇచ్చావా అంటే, నేను ఇవ్వలేదు బ్యాగ్లో అన్నది, ఈరోజు వెళ్ళి ఇవ్వరా అంటే, ఈడు కూడా మంచి ఎక్కువ అత్యుత్సాహం ఏం చేశాడు, అమ్మ చూడు మామిడి పళ్ళు తెచ్చాను, ఎక్కడి నుంచి తెచ్చావా అని అడిగింది. ప్రజల ఎవరిచ్చాడు? నానిచ్చాడు, నాన్న ఇవ్వలేదు, అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ ఇవ్వలేదు, నాన్నమ్మ ఇచ్చి నాన్నమ్మ ఇవ్వలేదు, మరి నీకెక్కడ కూడా ఏముందమ్మా, అక్కడ తోట ఉంది కదా. ఏం చేశాడు? తెంపుకొని వచ్చేసాడంటే, వాళ్ళ అమ్మ ఏం చేసింది? వికార మోపం పెట్టి ఒక కర్రను తీసుకొచ్చి గిఫ్ట్ తీసుకొస్తుందేమో అనుకున్నాడు. కర్రను తీసుకొచ్చి 2 ఇటు అటు వాయించింది. వెజలా అమ్మ ఎందుకమ్మా కొడుతున్నావు? కొట్టబట్టి ఏం చేయమంటావు? మనది కానిది మనం ఆశించకూడదని మన ప్రభు చెప్పలేదా? ప్రజల నీ పొరుగు వాళ్ళు ఏంటి నువ్వు ఆశించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తృప్తిపడి జీవించాలి, అప్పుడు మంచిది. నీకున్నది నువ్వు కాపాడుకో, పక్క వ్యక్తులు ఎందుకు ఆశిస్తావు? ఇంకోసారి ఆ తోటలోకి వెళ్ళామని తెలిసిందంటే చాలు ఏం చేస్తాను? ఈ ఎండలో నిలబెట్టి నువ్వు కొడతా, ఈ కర్ర చిన్నదే కానీ మీ నాన్న కూడా చెప్పి కొట్టిస్తా అని చెప్పిందంట. ప్రజలా అమ్మో అయితే ఏం చేయాలమ్మా? రేపు నుంచి మామిడి పళ్ళు జోలికి నువ్వు వెళ్ళకూడదు, నీకు కావాలంటే నాకు చెప్పు, నేను కొనేసి నీకు ఇస్తా. ప్రజలా అమ్మమ్మ ఇస్తే తీసుకో, నాన్నమ్మ ఇస్తే తీసుకో, కానీ నీకు ఇవ్వలేని వారి జోలికి నువ్వు పోయి దొంగతనము చేస్తే ఊరుకునేది ఇది దొంగతనం అంటారు, ఇది దేవుడికి ఇష్టం లేనిది, ఇది మంచి కార్యము కాదు అనేది ఆ తల్లి వాడు భయపెట్టింది. ఇంతలో వాడు వెళ్ళి ఇక మామిడి జోలికి వెళ్ళట్లేదు. ప్రజల ఇంకో స్నేహితుడేమో, రే మా అమ్మ ఏమో ఇలా ప్రవర్తిస్తే మీ అమ్మ రివర్స్లో ప్రవర్తించిందిరా, మీ మమ్మీ మంచోళ్ళు కాదా అన్నారంట. ఒరే మా మమ్మీ మంచోళ్ళు కాదా? మంచోళ్ళు అది దేవుడిగా, నేను మాత్రం ఇక్కడికి వస్తే నాకేమవుతుంది? వార్తలు పడిపోతున్నాయి, ప్రజల దెబ్బలు పడిపోతున్నాయి, కాబట్టి నేను మాత్రం ఇక్కడికి దీని జోలికి
రాను, నేను స్కూల్కి పోతా, మా అమ్మకి చికింగ్ కూడా వస్తానని ప్రజలా అలా ఈ మామిడి పళ్ళు తిప్పితే ఇంత కొడితే బడికి వెళ్ళకుండా నీతో వస్తున్నాను నేను ఊరుకుంటారా? అమ్మ మా అమ్మ నాకు భయం ఉన్నా అని ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు. ఇలాగ ఇద్దరు కూడా మంచిగా ఒక 5th 10th దాకా కలిసి చదువుకున్నారు. వాడు మాత్రం రోజు రోజుకి ముదిరిపోతున్నాడు కాబట్టి దొంగతనంలో. అలా మామిడి పళ్ళతో స్టార్ట్ చేసిన వాడు పెద్ద పెద్ద బ్యాంకులు దోచుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రజలా ఎందుకంటే వాళ్ళ తల్లి మనకి బుద్ధి చెప్పలేదు, తప్పుగా చెప్పాలి. ఏమనుకున్నాడంటే మా అమ్మ చెప్పలేదంటే ఇది మంచిదే, తప్పైతే మా అమ్మ చెప్పుడు కదా అంటే ఇది తప్పు కాదు మాట అనుకున్నాడు పాపం. అలెలుయా. ఇంతలోకి ఆ పెద్ద చదువులు చదివినప్పుడు కాలేజీలు మారిపోతాయి, స్థలాలు మారిపోతాయి కదా. వీడు ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడు ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రజలా ఇద్దరు ఒక దగ్గరికి వెళ్ళిపోయి 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఎక్కడో తెలుసా? కోర్టులో కలుసుకున్నారు. ఎక్కడ? కోర్టులో, పార్కులో కాదు, హోటల్లో కాదు, కోర్టులో కలుసుకున్నారు. న్యాయస్థానం ముందు. ఎలా కలుసుకున్నారు? ప్రజలా ఇతను జడ్జిగా కూర్చుంటాడు. ఎవరు? తండ్రికి భయపడి చిన్నప్పుడే దొంగతనాలు మానేసి బుద్ధిగా చదువుకొని ఒక లా చదివి మంచి ఒక జడ్జిగా మారుతాడు. జడ్జి స్థానంలో కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. ప్రజలా అందరికి మంచి పేరు ఉంది, జడ్జిగా వస్తున్నారంటే మంచి గౌరవం కదా. కూర్చున్నాడు, తీర్పులు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఇతలో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో తన స్నేహితులే ఒక దొంగగా వచ్చి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ కింద లాయర్ చెప్తున్నారు, అయ్యా మన ముందుకి ఈరోజు దొంగతో కూడిన ఒక కేసు వచ్చింది. ఇతను భయంకరమైన దొంగతనాలు చేశాడు, భయంకరమైన బ్యాంకులను కూడా ఇతను దోచుకున్నాడు, అనేకమైన గృహాలను ఇతను దొంగతనం చేశాడు, చాలా కేసులు ఇతని మీద ఉన్నాయి. మీరు ఇతనికి న్యాయమైన తీర్పును ఇచ్చారు. ఇతను అంటున్నాడు, అయితే తీసుకునిరా, న్యాయం తీర్పు తీరుస్తాను. ప్రజలా ఆయన తీసుకుని వస్తే ఇంకేమన్నా ఈ స్నేహితుడే ఉన్నాడు. ఇతను మాట కూడా ఆడలేకపోతున్నాడు. ప్రజలా హల్లెలూయా. వాడు ఇతను చూసి ఏడుస్తున్నాడు, ఇతను అతను చూసి ఏడుస్తున్నారు. ఎందుకు? ఇద్దరు కలిసి మంచి ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడున్న స్థానంలో ఇతను అతన్ని కాపాడడానికి ఏమాత్రం అవకాశము, ఎందుకంటే ఇతనున్న స్థానము న్యాయస్థానము. ఈ న్యాయస్థానంలో తీర్పు తెచ్చాలి. చాలా బాధపడ్డాడు, ఏం చేయాలో తోచట్లేదు. అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో దొంగతనం, ఒకటి కాదు పెద్ద పెద్ద దొంగతనాలు చేశాడు. ప్రజలో అప్పుడు తీర్పు తీర్చవలసి వచ్చింది. బాధతోనే తీర్పు తీర్చాడు. ఏమనంటే నువ్వు చేసిన పనులకి, నువ్వు చేసిన అక్రమాలకి నీకు ప్రాణహాని ఉంది, నువ్వు ప్రాణాన్ని నీకు ఉరి శిక్ష నీకు పడుతుంది, దానికంటే ఇంకేమి చేసేది లేదు అని తిరిగి తీర్చేశాడు. ప్రజలా అప్పుడు వాడు చాలా ఏడ్చాడు. అలాగే ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ జైల్లోకి వెళ్ళాడంట. ఆ జైల్లోకి వెళ్ళి ఏడుస్తుంటే వాడి తల్లి వచ్చి ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అన్నాడంట. అప్పుడు ఆ తల్లిని ఏం చేశాడు? దగ్గరికి రమ్మని చెప్పి చెవును కొరిగేశాడు. ప్రజలా నువ్వు ఎందుకు నాకు బుద్ధిని చెప్పలేదు? నువ్వు చిన్నప్పుడే ఆ మామిడికి, నా స్నేహితుడికి తన తల్లి బుద్ధి చెప్పినట్లు ఒక మామిడికాయని తీసుకొచ్చినప్పుడే ఇది తప్పు అని నువ్వు చెప్పుంటే ఈరోజు ఇంత దొంగగా మారి ఉండేవాడిని. నువ్వు నన్ను వదిలేసావు. అలా వదిలేయడం వల్ల నేను నిజమే మంచిది అనుకున్నాను, ఇది తప్పు కాదనుకున్నాను. ఒక తర్వాత మరొకటి చేసుకొని ఈరోజు భయంకర దొంగగా మారి చివరికి ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. నువ్వు నన్ను సరిగా ఎందుకు పెంచలేదని ఆ తల్లి మీద చాలా కోపగించుకొని ఏడుస్తూ ఆ శిరస్సాల్లో ఉండిపోయాడు. ప్రజలా దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మొక్కై వంగనిది మోనై వంగదన్న సామెత మనం మర్చిపోకూడదు. ప్రజలా చిన్న బిడ్డలప్పుడే, చిన్న వయసులోనే మన క్రీస్తుని దేవుడిని పరిచయం చేస్తే పిల్లలకి వాళ్ళు పెద్దవారు అయినప్పుడు అంట నీకు సంతోషం తీసుకొస్తారు. చిన్నప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కలిపితే పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఏం తీసుకొస్తారు? ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళు ప్రభు చేతిలో ఎప్పుడైతే పెడతావో ప్రభు వాళ్ళ సన్మానంలో నడిపిస్తాడు, వారే నీకు మేలు చేస్తారు. ప్రభు అంటున్నారు, లోపల ప్రేమిస్తా కంటే బహిరంగముగా గద్దిస్తా మేలు. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తేనంట, ప్రేమించడం అంటే ఏంటి? బహిరంగంగా వాళ్ళని గద్దించాలి. తప్పు జరిగినప్పుడు తప్పుగా ప్రేమతోనే, ప్రేమ భావనతోనే, మృదువత్వంతోనే, మంచితనముతోనే వాళ్ళ తప్పుగా చెప్పాలమ్మా, అయ్యా ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన విధానము కాదు, ఇది తప్పు అని మనం చెప్పాలంట. అలాగే మనం మన పొరుగు వారితో ప్రవర్తించాలి. మూడో విషయం, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 13వ అధ్యాయము 26వ వచనం. 25వ వచనం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును,
భక్తిహీనుడా భక్తిహీనులా కడుపునకు లేమి కలుగును. లేమి కలుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నీతిమంతుడు ఆకలి తీర ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. ఆకలి తీర భోజనం చేస్తాడు. ఎందుకంట నీతిమంతుడు అంటే నీతిని జరిగించేవాడు. అలా నీతిని జరిగిస్తే నువ్వు ఆకలి తీర భోజనం చేయడం అంటే అన్నం తినడం అనే కాదు అర్థం. నీ జీవితంలో ప్రతి మేలు మంచిని చూస్తూ ఉంటాం. మంచిని చూడడం కూడా దేవుని దయే. కీడును మనం చూడకుండా మంచిని చూడడం కూడా ఎవరి దయ? దేవుని దయ. ప్రజలా అది జరగాలి అంటే మన నీతిమంతులుగా ఉండాలి. అంటే మన క్రియలు మన పొరుగు వారి ఎదుట నీతి క్రియలుగా ఉండాలి. చెప్పండి, నీతి క్రియలుగా ఉండాలి. అంటే మన పొరుగు వారికి మనం మంచిని చేయాలి. మూడో పాయింట్, మన పొరుగు వారికి మనం ఏం చేయాలి? మన చేతనైతే మంచిని చేయాలి, కీడును మాత్రం ఎప్పుడు చేయకూడదు. మనం మౌనం ఉంటే పర్వాలేదు, కానీ మన చేతనైతే మన పొరుగు వారికి మనం ఎప్పుడు ఏం చేస్తూ వెళ్ళాలండి? మంచి చేయాలి. ఇలాగ మన పొరుగు వారితో మనం ప్రవర్తించాలి. నాలుగో విషయం, 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేసేవాడు. అంటే అర్థం ఏంటి? తిరస్కరించడం అంటే ప్రజలు వీళ్ళతో మనకి ఎందుకు అంటే, కొంతమంది ఎలా తిరస్కరిస్తారంటే వాళ్ళు పేదవారని, లేకపోతే వాళ్ళు బలహీనులని, లేకపోతే వాళ్ళు దిక్కులేని వారని, ఏ విధము చేతనైనా ఒక మనిషిని మనం ఎలా చూడాలి? మనిషిలా చూసి గౌరవించాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మనిషి యొక్క స్తోమతను చూసి మనం గౌరవించకూడదు. చెప్పండి, మనిషిని రూపాన్ని అందాన్ని చూసి మనం ఆయన చదువు లేని వాడు మనకి ఎందుకు అనుకోకూడదు. చదువున్నా లేకుండా, బుద్ధున్నా లేకుండా, పిల్లవాడైనా పెద్దవాడైనా మనం ఏం చేయాలి? మనిషిని మంచిగా గౌరవించాలి, గౌరవంగా మాట్లాడాలి. మన పొరుగు వారితో మనం ఎప్పుడు మంచిగా మర్యాదగాతో ఉండాలన్న ప్రజలా. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు గొడవలాడటం, వారితో చీటికి మాటికి గొడవలాడటం, అసమాధానంతో మనం ఉండకూడదు. మన చుట్టూన్న వారితో మనం ఎలా ఉండాలి? సమాధానముగా మంచిగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన కార్యము ప్రజలా. దాని తర్వాత 5వ వచనం, 25వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 25వ అధ్యాయము 17వ వచనం. ఆ వచనం చదవండి. మాటి మాటికి ఎక్కడికి వెళ్ళకూడదు? మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి నువ్వు వెళ్ళకూడదు. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? మాటి మాటికి అంటే ఇంటికి వెళ్ళడం తప్పు కాదు, మాటి మాటికి వెళ్ళడం తప్పు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరింటికైనా మనం మాటి మాటికి వెళ్తానంట ఏమవుతుంది? ఆ చదువు కావచ్చును. మాటి మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళకము, అతను నీ వల్ల విసిగి ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. ఎవరు అంటే మనతో మంచిగా ఉన్నప్పటికీ కూడా, మనతో ప్రేమగా ఉన్నప్పుడు మనము లిమిట్లోనే వెళ్ళాలంట వాళ్ళ ఇంటికి. అంటే దాని అర్థం ఏంటి? మాటి మాటికి మనం వాళ్ళు విసిగించినట్టు ఉండకూడదు. అంటే ఏంటి? మనతో మంచిగా ఉన్నాడు కాబట్టి మాటి మాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటి వరకు మనం వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది? వాళ్ళకి మన మీద ద్వేషం వస్తుందంట, ప్రేమ రాదంట. దేవుడు చెప్తున్నాడు ప్రజలా, మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ కొన్ని మంది తరచుగా ఇదే పనిలా ఉదయం లేస్తే ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడే గడిపేయడం, కానీ ఇంటికి రావడం, మరీ వెళ్ళిపోవడం. అప్పుడు ఆ పొరుగు వాడు ఏం చేస్తారు? వానికి కొన్ని పనులు ఉంటాయి, వానికి కూడా కొన్ని పని పాటలు ఉంటాయి. కాబట్టి ఇతను ఏంటి, ఈమెమి ఎప్పుడు మా ఇంటికి అలాగా వచ్చేస్తున్నారు, మా పనులు ఆగిపోతున్నాయి, మా చదువు ఆగిపోతుంది అని నేను ప్రేమించినోడే ఏమైపోతాడంట? ఒకరోజు ద్వేషిస్తాడంట. అంటే అర్థమేంటి? నీకు శత్రువు అయిపోతాడు. ఎవరు అంటే ప్రభు చెప్తున్నారు, అప్పుడప్పుడు వెళ్ళు కానీ మాటి మాటికి నీ పొరుగు వారింటికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడేమో. మరి ఆ ముఖ్యంగా వర్షం కూడా చూద్దాం. తన పొరుగు వాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు. దేవుని యొక్క నామానికి గొప్ప మహిమ కలుగును గాక. దేవుని నామము గణపరచబడును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? మన పొరుగు వారు ఎవరు, ఆ పొరుగు వారితో మనం ఎలాగా ప్రవర్తించాలి. మన ఇంటి చుట్టూ వారు అందరూ కూడా మనకి ఏమై ఉంటారు? పొరుగు వారే. అంటే ఈ ఇరుగు పొరుగు అని ఇరుగు పొరుగు అంటాం. అంటే అర్థం ఏంటి? మన ఇంటి చుట్టూ ఉన్నవారు వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఫలానులని కాదు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా, చదువుకున్న చదువు లేకపోయినా, చిన్న పని చేసుకుంటున్నా పెద్ద పని చేసుకుంటున్నా, వాళ్ళు ఎవరైనా సరే, ఏ భాష మాట్లాడుతున్నా వారు నీకు పొరుగు వారే. నీ చుట్టూ వారి దగ్గర అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట.
చెప్పండి, ఏ సాక్ష్యం కలిగి ఉండాలి? మీ పొరుగు వాడు నేను చూసినప్పుడు చెడుని నేర్చుకోకూడదు, మంచిని నేర్చుకోవాలి. అంటే మన జీవితము మనం చెప్పకపోయినా మన క్రియలు బట్టి మంచి నేర్చుకుంటారు. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి? మన పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలి? అసలు మన పొరుగు వారు ఎవరు? మన పొరుగు వారు ఎవరంటే మన చుట్టూ ఉన్నవారు మన పొరుగు వారు, మనల్ని ఎరిగిన వారు మన పొరుగు వారు. ప్రజల మన మీద జాలిని దయను ప్రేమను చూపించిన వారు మనకి పొరుగువారు. మన కోసం ప్రార్థన చేసిన వారు కూడా మనకి ఏమై ఉంటారు? పొరుగువారు. ప్రజల హల్లెలూయా. పొరుగువారు అంటే ఒకరికి మాత్రం అని చెప్పలేం, అందరినీ కలిపి పొరుగువారు చెప్తాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా వాళ్ళతో ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని ప్రేమించాలంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, నీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యము అంటే నీ పొరుగు వాడి కోసం తప్పుగా ఎప్పుడు కూడా నువ్వు లేనిది ఇది ఉన్నట్లు ఇది చూశాను అని లేనిది కలిపి ఎప్పుడు కూడా నువ్వు ఏ వ్యక్తి కోసం కూడా చెప్పకూడదు. ఏ వ్యక్తి కోసం చెప్పండి? ఎవరి కోసం కూడా. మనం చూడలేదంటే చూడలేదు అంతే, చూశానంటే చూశాను అంతవరకే. కానీ చూడలేనిది కూడా వాళ్ళ మీద కోపం ఉంచుకొని మీరు చేశారు చేయలేని చేశారని చెప్తే దేవుడికి కోపం వస్తుంది. ప్రజలు మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం మనము పలకూడదు. రెండోది, మన పొరుగు వారిని మనము గద్దించాలి. అంటే ప్రేమతో వారు ఏమైనా తప్పిదం చేసినట్టు అనిపిస్తే ప్రేమతోనే వాళ్ళతో మనం ఏం చేయాలి? ఇది తప్పండి, ఇది మంచిది కాదు, ఇది మీకు మేలు కాదు, ఇలా చేయకూడదు, ఇది ధర్మం కాదని మనం ప్రేమగా తప్పు జరిగినప్పుడు తప్పుగా చెప్పాలి. మూడో విషయము, మన పొరుగు వారికి మనం ఎప్పుడు మంచినే చెయ్యాలి, మంచినే చూపించాలి. అంటే మనం వాళ్ళు చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చెడును వాళ్ళు నేర్చుకోకూడదు. ఎప్పుడు మనం చూసి మంచినే నేర్చుకోవాలి. మనము ఎప్పుడు వాళ్ళకి మంచి చెయ్యాలి. నాలుగో విషయము, మన పొరుగు వారిని మనం ఎప్పుడు ద్వేషించకూడదు. అంటే వాళ్ళు విసర్జించకూడదు, తిరస్కరించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఏ మనిషి నేను నమ్మి వచ్చాడంటే నువ్వు చేయగలిగితే చేస్తానని చెప్పు, లేకపోతే నేను చేయలేనని చెప్పు, పర్వాలేదు. కానీ ముందుగానే వాళ్ళని నువ్వు తిరస్కరించద్దు. ప్రజలు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు మంచి వాళ్ళని కాదంటే తర్వాత సంగతి. కానీ ఎవరిని కూడా నువ్వు కోరుని బాధపరచకూడదు. ప్రజలు ఐదోది, మాటికి నీ పొరుగు వారింటికి నువ్వు వెళ్ళకూడదంట. అంటే అర్థం ఏంటి? పొరుగు వాడంటే ఎవరింటి కూడా మాటికి వెళ్ళకూడదంట. పొరుగు వారింటికి అయితే ఏమవుతుంది? నీ వల్ల విసిగి నేను ద్వేషిస్తానంట. ప్రజలు ఎందుకు ద్వేషిస్తాడంట? వాడికి ఏదో పనులు ఉంటాయి, వాడు ఏదో పనులు చేసుకోవాలి. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు మన బంధువులింటికి వెళ్తాం, మన మిత్రుల ఇంటికి వెళ్తాం, అది తప్పు కాదు. కానీ కొంతమంది తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే విరామం లేకుండా ప్రతిరోజు వెళ్ళిపోవడం, గంటలు వాళ్ళతో మాట్లాడడం, ప్రజల సంభాషణ చేయడం. ప్రభు చెప్తున్నారు, మాటికి నీ పొరుగు వారింటికి వెళ్ళకు. అలాగే నువ్వు ఎవరింటికి నువ్వు మాటికి వెళ్తావో నీ మిత్రుడు కూడా నీకు శత్రువు అయిపోతాడంట. నేను ప్రేమించినోడు కూడా నేను ద్వేషించడం స్టార్ట్ చేస్తాడంట. ఎందుకంటే నీ మీద విసిగిపోతాడంట. ప్రజల అందుకే నీ పొరుగు వారింటికి మాటికి అప్పుడప్పుడు వెళ్ళచ్చు. ప్రజలు అప్పుడప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు కావాల్సిన విషయం మాట్లాడుకోవచ్చు. కానీ తరచుగా పని చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు ఈ ఇచ్చిన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ చిన్న వాక్యము దేవుడు మన వినికిల్లో బహుగా దీవించునుగాక. ఆమేన్. అని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే మీకు బలహీనతలు ఉంటే అక్కడ చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు పెట్టండి. మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే దేవా తండ్రి వాళ్ళు చేతిని పెట్టారో నువ్వు చూస్తున్నా, విన్న వాక్యం విడిగా వాళ్ళు ఫలింపొచ్చేది. మేము మీ మాటలతో మీ వాక్యంతో మాతో మాట్లాడావు ప్రభా. దేవా పొరుగువాడు ఎవరో మాకు తెలియజేస్తాం, ఆ పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలో మాకు తెలియజేస్తాం. మా పొరుగు వారిని ఎవరై ఉంటారు అన్న దేవా మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం. మా పొరుగు వారి కోసం మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం. మా పొరుగు వారిని మేము ప్రేమించాలని, వారిని ప్రేమతో సరిచేయాలని, ప్రేమతోనే వాళ్ళతో మాట్లాడాలని, దేవా మాటి వాళ్ళ గృహానికి వెళ్ళకూడదని, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని, దేవా మా చేతులైతే మేలునే చేయాలని అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఈ విషయాలను మేము తెలుసుకొని మా పొరుగు వారితో చాలా జ్ఞానంగా మేము ప్రవర్తిస్తూ, అందరిని ప్రేమిస్తూ, అందరి కోసం ప్రార్థిస్తూ, దేవా మీ మాదిరిని మేము మంచిని చేస్తూ, మంచిని చూపిస్తూ ముందుకు అడుగులు వేసే కృప మీ బిడ్డలందరికీ, నాకు మా అందరికీ దయచేయము ప్రభా. మీరు నా వాక్యం విడిగా మనం ఫలించేయండి. అదేవిధంగా మీ బిడ్డలు ఎక్కడ చేతులు పెట్టారో, ఎక్కడ బలహీనత ఉందో తల మొదలుకున్న పాదాల వరకు ఆ బలహీనత ఏదైనా, దాని పేరు ఏదైనా, అది స్త్రీలకు సంబంధించిన బలహీనత అయినా, అది పురుషులకు సంబంధించిన బలహీనత అయినా, అది నరాల వీక్నెస్ అయినా, అది ఒక బీపీ, షుగర్, థైరాయిడ్ అయినా, యూరిక్ యాసిడ్ సమస్య అయినా, రక్తహీనత అయినా, అది కార్బైడర్లో కానీ, స్టమక్లో కానీ, అదేవిధంగా లివర్ కిడ్నీస్లో కానీ, అదేవిధంగా గుండె జబ్బులైనా,
బ్రెయిన్ సమస్యలైనా, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్కి కారణమయ్యే క్రియలైనా, అది ఏదైనా సరే నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే స్వస్థపరచబడుగాక. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారు ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నారు, వారు ఏ విధంగా ఏకీభవిస్తున్నా, దేవుడిని విశ్వసిస్తూ నా దేవుడు ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్నాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నన్ను బాగు చేస్తాడని ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. వారందరికీ కూడా తక్షణమైన అద్భుతమైన జవాబు, అద్భుతమైన దేవుని స్వస్థత యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే వాళ్ళ తల మొదలు నేటి పాదాల వరకు ఇప్పుడే కలుగునుగాక. యేసు నామములో వారు స్వస్థపరచబడుదురుగాక. యేసు నామములో వారు దీవించబడుదురుగాక. ప్రేమగల తండ్రి, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, మన్న పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, బలహీనతలతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, ఓదార్పు నెమ్మది లేక దుఃఖముతో విరిగిపోయి హృదయంతో వచ్చిన వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీ ప్రజల్లో ప్రభా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. దేవా, ఏ సమస్యతో వాళ్ళు బాధిస్తుందో ఆ సమస్య మీద జయం ఇవ్వండి. దేవా, ఆర్థికంగా వాళ్ళు దీవించండి, ఆత్మీయంగా వాళ్ళు దీవించండి, భౌతికంగా కూడా అన్ని క్రియలలో వాళ్ళు తలపెట్టే ప్రతి దేవుని చిత్త ప్రకారం ఫలింపబడుగా. యేసు నామములో వారు దీవించబడుదురుగాక. ఈ వారంలో వారు ఏ పని తలపెట్టినా ప్రభా, ఆ పని మీ చిత్త ప్రకారం మీరు ఫలింపచేయండి. దేవ, వారి ఆర్థిక స్థితిని దీవించండి, వారి ఆత్మీయ స్థితిని దీవించండి, వారికి మంచి ఆయుష్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవ, తల మొదలు నడి పాదాల వరకు ఎక్కడైతే వారి చేతిని పెట్టారో ఆ శరీర భాగంలో ఏ బలహీనత ఉన్నా ఇప్పుడు యేసు క్రీస్తు వారి నామములో సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. Be healed in Jesus' name. Be healed in Jesus' name. Be healed in Jesus' name. దేవా, మీ గాయపరస్తాల చేత వారి స్వస్థపరచని ముట్టండి. మీ ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవండి, నూతన మార్గాలు తెరవండి, కొత్త అవకాశాలు దయచేయండి. దేవా, వారు పనిచేస్తున్న వారి వ్యాపారంలో వారు దీవించండి, వారు పనిచేస్తున్న ఆ పనిలో దీవించండి, వారు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో దీవించండి, వారు ఏ పని చేయడానికి పొరబడుతున్నా ఆ పనిలో సక్సెస్ ఇవ్వండి. ఇంతవరకు వారి జీవితంలో చేసిన మేలన్నిటి బట్టి నీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి, ఎందరైతే ప్రభా మేము అర్పణలు అర్పించి మేము గణపరచాలని మనసు కలిగి ఉన్నారో వారిని నూరిట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నా వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించి బలపరిచాడు. కాబట్టి నా దేవుడిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించి వారి ఆస్తి కథగా చేస్తానని నా ప్రభు చెప్పాడు. కాబట్టి నేను నా ప్రభు వాక్యానికి లోబడుతూ నా ప్రభుకి ఇష్టమైన కార్యం చేస్తానని ఎవరైతే దేవతని యేసయ్య ఆత్మలు అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కృతజ్ఞత అర్పణలైనా, స్వేచ్ఛ అర్పణలైనా, ప్రతిష్ఠిత అర్పణలైనా, అది దశమ భాగములైనా, అది కృతజ్ఞత కానుకలైనా, అది ఏదైనా సరే వారు అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రభా వారికి రావాల్సిన నుడితుల ఫలము వారికి దయచేయండి. దేవ, వారి మనకు పిల్లలు వేసి సమస్తం చూస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి మీ పరిచయను ప్రేమించి ఎవరైతే దేవతని అర్పిస్తున్నారో వారి ఆత్మనికి రావాల్సిన నుడితుల ఫలము వారికి దయచేయండి. అదేవిధంగా నా చేతులు ఏమీ లేదని వచ్చారో ప్రభా, వారు తమ హృదయాన్ని ఇస్తుండగా ప్రభా వారి హృదయాన్ని నువ్వు స్వీకరించండి. వారు కూడా అందరి వల్లే ఇచ్చి మిమ్మల్ని గణపరచడానికి వారి చేతులు కూడా బలపరచండి. ఒక ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే, దేవా ఇంటిని పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే, దేవా ఎందరైతే మీ వైపు చూస్తున్నారో దేవా తండ్రి, సింహపు పిల్లలకి పోషించే దేవుడివి, ఆకాశ పక్షులను పోషించే దేవుడివి. దేవా, నీ ప్రజలకి కూడా ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి వ్యాపారం ఇచ్చి వారు ఏ పని చేస్తున్నా దాని ఫలం ఇచ్చి వారిని దీవించి ప్రభా వారు కూడా అందరి వల్లే దేవా తండ్రి మంచి స్థానంలో ఉండి మేము ఇచ్చి గణపరిచే కృపను ఇవ్వండి. ఎప్పుడైతే వాళ్ళని మిమ్మల్ని గణపరుస్తారో మేము వాళ్ళని గణపరుస్తాం. వారి అక్కర్లన్నీ తీర్చండి, వారి ఆర్థిక స్థితికి చుట్టూ మీ అగ్నికరించి వేయండి. దేవా, వారు వ్యాపారం చేస్తున్నా, వారు ఉద్యోగం చేస్తున్నా, వారు ఏ పని చేస్తున్నా వారి కష్టజీతము అన్నిల పాలు కానీ, డాక్టర్స్ పాలు కానీ, మెడిసిన్స్ పాలు కానీ, దొంగల చేతిలోకి కానీ, దోచుకునే వారి చేతిలోకి కానీ వృధాగా అయిపోకుండా, వృధా ఖర్చు అయిపోకుండా, ఇలాగ వస్తువు అలా వెళ్ళిపోకుండా వాళ్ళు కష్టపడిన కష్టాజీతము వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి నిలబడటకు సహాయం చేయండి. మీ పిల్లలు అభివృద్ధి చెందే కొట్టుకుంటారు, వారి ఆర్థిక స్థితి దీవించి బలపరచాలి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి గొప్ప నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అందరం కలిసి ఇప్పుడు దేవుని నామాన్ని, మన దేవుని అర్పణలు అర్పించి దేవుని నామాన్ని గణపడతాం.